టెంపుల్కి నేను రీసెంట్గా ఈషా టెంపుల్కి వెళ్ళాను. మనందరికీ తెలుసు కోయంబత్తూర్లో ఈషా టెంపుల్ ఉంది అని. నేను కూడా విజయవాడలో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాలి అనుకున్న టెంపుల్ ఇది. మరి నేను రీసెంట్గా కోయంబత్తూర్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇది నా బకెట్ లిస్ట్లో కూడా ఉంది. అయితే మేము ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి ఒక వీకెండ్ వెళ్ళొచ్చేసాం. నేను కోయంబత్తూర్ నుంచి మేము ఎలా వెళ్ళామంటే, ఫస్ట్ కోయంబత్తూర్లో గాంధీపురం అని చెప్పి ఒక బస్ స్టాండ్ ఉంది. మాకు ఆఫీస్లో కొలీగ్స్ చెప్పారు, ఇలా గాంధీపురం బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా ఈషా టెంపుల్కి బస్సెస్ ఉంటాయి అని చెప్పి. సో గాంధీపురం బస్ స్టాండ్కి వెళ్ళాము. అక్కడ నుంచి ఒక 1 hour పట్టింది మాకు ఈషా టెంపుల్కి. మీరు తెలుగు స్టేట్ నుంచి రావాలనుకుంటే మీకు చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, తెనాలి నుంచి కానీ, కోయంబత్తూర్ డైరెక్ట్గా చాలా ట్రైన్స్ ఉన్నాయి. బస్సెస్ కూడా ఉన్నాయి, బట్ ట్రైన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ అస్. మీరు ఒకసారి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిన తర్వాత ఒక 200 meters మీరు అలా నడిచారు అంటే మీకు బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి అక్కడ నుంచి కూడా 1 hour చూపిస్తుంది గూగుల్లో. మరి 30 kilometers అట్లా చూపిస్తుంది. మీరు అక్కడ నుంచి రీచ్ అయితే ఒక 1 hour పడుతుంది. బస్సెస్ కోసం మ్యాక్సిమం బస్సెస్ ఉంటాయి. మీరు బస్సెస్ కష్టం అని మీరు అనుకుంటే కనుక మీరు ఆటోస్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఆటోస్, ట్యాక్సీస్ కూడా ఉంటాయి చాలా. మేమైతే ఈషా రీచ్ అయిపోయాం. అలా కొంచెం అన్ని చెట్లు, అడవిలాగా అలాంటి ప్లేస్ నుంచి మేము ఈషా టెంపుల్కి వచ్చేసాము. వ్యూస్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా వీడియోలో, ఎంత క్యూట్గా మౌంటైన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నేచర్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కూడా మీరు ఈ ప్లేస్ని చూస్ చేసుకోవచ్చు. అలా ఈషాని శివుడి స్టాట్యూ చూసిన తర్వాత మేము ఒక 1 kilometer అలా ముందుకు నడిచాము. మీరు నడవలేము అనుకుంటే ఇలా బుల్లక్ కార్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఎద్దుల బండి ఇలాంటివి కూడా ఉన్నాయి. మీరు దానిలో కూడా ఎక్కెళ్ళచ్చు. బట్ మేమేంటంటే ఎంజాయ్ చేసుకుంటూ, నడుచుకుంటూ, నవ్వుకుంటూ అలా సరదాగా వెళ్ళిపోయాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సర్పంలా కనిపిస్తున్నాయి. అలాగా మీ స్నేక్లా కనిపిస్తుంది. అక్కడ గేట్ ఉంటుంది అనమాట. మనం ఆ గేట్ లోపలికి వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది మీరు చూస్తున్నది ఏంటంటే సూర్యకుండ. మేము ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత సూర్యకుండ కనిపించింది. ఇందులో జెంట్స్ స్నానం చేస్తూ ఉంటారు. గర్ల్స్ ఆర్ నాట్ అలౌడ్, బట్ మనం చూడడానికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ చంద్రకుండ దగ్గరికి వెళ్ళాము. ఈ చంద్రకుండ ఏంటంటే ఓన్లీ గర్ల్సే అలౌడ్. బట్ అన్ఫార్చునేట్లీ మేము డ్రెస్సెస్ తీసుకెళ్ళడం మర్చిపోయాము. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మనం బాయ్స్ని అలౌ చేయాలి. తర్వాత లింగభైరవి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసేసి ఉంది. బట్ స్టిల్ దీపాలతో అలంకరణ చేశారు, చాలా బాగున్నారు. తర్వాత ధ్యానలింగం దగ్గరికి వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా ఉంది, కామ్గా ఉంది. అందరూ ఫారినర్స్ కూడా వచ్చారు, మెడిటేషన్స్ చేసుకుంటున్నారు. మేము కూడా కాసేపు కూర్చొని చేసుకుని వచ్చేసాము. నెక్స్ట్ మేము అప్పటికే 6 అలా అయిపోయింది. సరే 7కి 7:15 ఆ టైంకి లైట్ షో ఉంటుంది. ఇంకా లైట్ షో చూద్దామని చెప్పి మేము రిటర్న్ అయిపోయాము. అక్కడ నుంచి 1 kilometer మళ్ళీ బ్యాక్ నడుచుకుంటే ఈషా స్టాట్యూ దగ్గరికి వచ్చేసాము. అప్పటికే ఇలాగా క్యూట్గా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కొంచెం ఒక 10 years నుంచి 25 years వరకు ఇలాగ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేమ్ కాస్ట్యూమ్ వేసుకుని ఇలా డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుకుంటూ, తమిళ్లో సాంగ్స్ పాడుతూ ఉన్నారు. చివరికి వెయిట్ చేసి లైట్ షో చూడకుండానే వచ్చేసాను.